చరిత్రనే మార్చి పారేస్తున్నటువంటి రోజుల్లో ఒక చిన్న కథనం మరీ అంత దూకుడుగా వెళ్ళకు, కాస్త చూసి చూడనట్టు ఉండు. అది ఎలా కుదురుతుంది? వాళ్ళని బయటికి పంపకపోతే అస్సాం రూపురేఖలే మారిపోతాయి. చూడు, అలా అయితే అస్సలు వాళ్ళని బయటికి పంపే పని ఆపేయమని అంటాను. మీరు ఇంకే విషయం చెప్పడం మానేయండి. నా అస్సాం, నా దేశ ప్రయోజనాలు నాకు ముఖ్యం, వాళ్ళందరినీ గెంటి తీరతాను. పై సంభాషణ నెహ్రూకి అప్పట్లో అస్సాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి బిమలా ప్రసాద్ చాలిహాకి మధ్య జరిగింది. ఈశాన్య రాష్ట్రాలకు చొరబడుతున్న అక్రమ వలసదారుల పట్ల చూసి చూడనట్టు వదిలేయమని గ్రేట్ నెహ్రూ చెప్తే గట్టిగా విభేదించాడు సొంత ముఖ్యమంత్రి. తర్వాత పాప మా చాలిహా పరిస్థితి ఏమై ఉంటుంది, మీ ఓకే వదిలేస్తున్నా. ఇంకో విషయం చెప్తా. త్రిపురలో నగమల్లా హాలం అనేవాడు అధిక సంఖ్యలో ఆయుధాలు విస్ఫోటన సామాగ్రితో పట్టుబడ్డాడు. ఎవడా అని ఆరా తీస్తే అతగాడు నవాపుర బాప్టిస్ట్ చర్చ్ ఇన్ త్రిపుర కార్యదర్శి అని తేలింది. అప్పటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మాట్లాడు దేశ విభజన శక్తులతో వేర్పాటువాదులతో చర్చ్ చేతులు కలిపింది. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతో చాలా కాలంగా ఇంతకు ముందటి కాంగ్రెస్ నాయకులు చర్చి కలిసి పనిచేశాయి. అంతేకాదు స్థానిక త్రిపుర గిరిజన ప్రజలను మత మార్పిడి చేసి హిందూ దేవాలయాలు వదిలిపెట్టి రావాల్సిందిగా హెచ్చరించినాయి. ఇలా అయితే తీవ్ర చర్యలు తప్పవు అంటూ చెప్పుకొచ్చాడు మాణిక్ సర్కార్. సర్కార్ స్వయం ప్రతిపత్తి కలిగిన నేత కాబట్టి అన్నేళ్లు నెట్టుకొచ్చాడు. లేకుంటే కాంగ్రెస్ అధిష్టానం కమ్యూనిస్టుల అధిష్టానం కలిసి ఎన్ని హింసలు పెట్టుండేవో జీవుడిని. కొందరు ముఖ్యమంత్రులు అలా కాంగ్రెస్ కమ్యూనిస్టు విభజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా కొద్ది కాలమైనా నిలబడ్డారు. ఎంతైనా ఆ పని కష్టమే కదా. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మొన్న ఒక స్వయం ప్రకటిత చరిత్రకారుడు ఫేస్బుక్ పోస్ట్లో ఏకంగా సతీసాగమనం పేరు సతీదహనం అంటూ మార్చి రాస్తున్న పోస్టుల వల్ల ప్రేరేపితుడై వ్యక్తి తన కామెంట్లో అమ్మో బ్రిటిష్ వారు మొగలాయిలు రాకుంటే మన బ్రతుకులు ఏమైపోయేవో అని బాధపడ్డారు. ఇంకా కొందరు ఆహా ఇంత దారుణంగా ఈ హిందుత్వం చీచీ అంటూ ఎసరించుకుంటున్నారు. లక్ష్యం నెరవేరింది ఆ చరిత్రకారుడు. ఆధారాలతో అతని వాళ్ళ మీద తర్కిద్దామంటే అదంతా వేస్ట్ స్వామి, అది ఉన్మాదుల సర్కిల్ అని. ఇక్కడ సంస్కృతిపై ద్వేషం పెంచే సమూహం వేరే పద్ధతులు ఉపయోగించడం మంచిది కాదు. మనం ఎన్ని రకాల పోరాటాలు చేయాల్సి ఉందో అర్థమైందా?